ఈజీగా కంట్రోల్ చేసుకునేటువంటి విధానం ఉన్నా కూడా వాళ్ళలో ఎక్కడో నిర్లిప్తత ఉంది. అట్లాగే చూస్తా ఉన్నాం, ఏదైతే ప్రతినిధులు చాలా మంది ఈ యొక్క రైట్. భక్త సమాజాల వారు కానీ వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఇక్కడ ఖచ్చితంగా వైఫల్యం ఉంది, ఏదైతే కోఆర్డినేషన్ లేదు, ఖచ్చితంగా ఇది టీటీడీ తప్పిదమేను, అధికారుల వైఫల్యం అని తీవ్రంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదే విషయం మన పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యల్లో కూడా మనకు కనిపించిందండి. రైట్, చూద్దాం. అంటే టీటీడీకి సంబంధించిన చైర్మన్ కూడా ఆయన కూడా స్పందించడం జరిగింది. ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళని ఉపేక్షించేది లేదంటూ కూడా ఆయన కొద్దిసేపటి క్రితమే మాట్లాడడం జరిగింది, వ్యాఖ్యలు చేయడం జరిగింది. చూద్దాం రామారావు గారు. రైట్, దాసరి కిరణ్ గారు నమస్తే అండి. ఏమంటారు అంటే ఈ రోజు వరకు కూడా ఏ రాజకీయ నాయకుడు, అధికారంలో ఉన్న ఎవ్వరు, ఏ ఒక్కరు కూడా క్షమించండి బాధ్యత వహిస్తామంటూ మాట్లాడినటువంటి దాఖలాల్ని చూడనటువంటి పరిస్థితి. రాజకీయాలకి ఒక కొత్త వరవడిని నేర్పిస్తున్నారా? గతంలో ఎన్నడూ లేని విధంగా పవన్ కళ్యాణ్ ఏ విధంగా చూడాలి? చందు గారు, ఒక క్రెడిట్ వచ్చినప్పుడు లేకపోతే ఒక మంచి కార్యక్రమం జరిగినప్పుడు, ప్రజలు మెచ్చుకునే పని జరిగినప్పుడు అందరూ క్రెడిట్ తీసుకోవడానికి ముందుకు వస్తారు. కానీ ఏదైనా దురదృష్టవశాత్తు ఏదైనా సంఘటన జరిగినప్పుడు చాలా తక్కువ మంది మాత్రమే ఆ సంఘటనకు సంబంధించి బాధ్యత తీసుకుంటారు, జవాబుదారీతనంగా ప్రవర్తిస్తారు, జవాబుదారీతనంగా మాట్లాడే పరిస్థితులు ఉంటాయి. నిన్న ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన తీరు గాని మనం పరిశీలిస్తే ఖచ్చితంగా ఒక నూతన రాజకీయ ఒరవడికి ఆయన శ్రీకారం చుట్టారండి. ఎందుకంటే అంతా మంచి జరిగినప్పుడే కాదు, ఇబ్బందులు కలిగినప్పుడు కూడా, తప్పులు జరిగినప్పుడు కూడా ఒప్పుకోవటానికి చాలా పెద్ద మనసు కావాలి. నిన్న జరిగిన సంఘటన తిరుపతిలో ఈ తిరుపతి చరిత్రలో ఎప్పుడు జరగలేదండి. అంతమంది చనిపోవటం కానీ లేకపోతే తొక్కిసలాట కానీ పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తా ఉన్నారు. తిరుపతి కానీ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన సిబ్బంది కానీ అక్కడ ఉన్న వ్యవస్థలు కానీ క్రౌడ్ మేనేజ్మెంట్ లో వాళ్ళు చాలా ఎక్స్పర్ట్స్. ఇన్ని సంవత్సరాలు, ఇన్ని దశాబ్దాలు, శతాబ్దాలుగా ఎప్పుడు కూడా ఇటువంటి ఘటనలు జరిగిన పరిస్థితి లేదు. కానీ ఈ రోజున జరిగిందంటే ఇది ఖచ్చితంగా దురదృష్టకరమైన సంఘటన. దానికి చాలా మంది మనోభావాలు దెబ్బతింటాయి. చాలా మంది అక్కడ స్వామివారిని దర్శించుకుందామని, ఆ ఏడుకొండల వాడిని వైకుంఠ ఏకాదశి రోజున చూద్దామని చాలా మంది వచ్చి అక్కడ పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పడిగాపులు కాయటం ఆ టికెట్ల గురించి. తదనంతరం జరిగిన పరిణామాలు చిన్న మిస్కమ్యూనికేషన్ అవ్వచ్చు, లేదంటే సరైన సమన్వయ లోపం అవ్వచ్చు అధికారుల మధ్య, లేకపోతే సరైన కమ్యూనికేషన్ వ్యవస్థ అక్కడ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాటించలేదని కూడా మనం అనుకోవచ్చు. ఏదైతే ఇంట్రాగేషన్ లో ఏదైతే విచారణ జరుగుతా ఉందో అందులో ఖచ్చితంగా బయటకు వస్తుంది. ఎవరిదైతే తప్పు ఉందో వాళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో విచారణ చేసి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళకి శిక్ష పడే విధంగా ఈ రోజున కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నిన్న చాలా ఆవేదనకు గురయ్యారండి. మేమందరం కూడా చాలా ఆవేదనకు గురయ్యాం. ఎందుకంటే 2,08,000 కోట్ల రూపాయల పెట్టుబడులు, దానికి సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమం చేసుకుని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఎంతో ఆనందంగా ఉంటున్న సమయంలో ఇటువంటి, అంటే ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి అనుకుంటున్న సమయంలో ఇటువంటి దుర్ఘటన తిరుపతిలో జరగటం, అది దేవదేవుని సన్నిధిలో ప్రజలు చాలా మంది డిస్కస్ చేస్తున్నటువంటి పాయింట్ ఇదే. అంటే ఏదైతే మీరు అన్నట్టు ప్రాజెక్టులకు సంబంధించి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిగాయి 2 లక్షల కోట్లకు సంబంధించి. ఒకవైపు అది ప్రజల్లోకి వెళితే మరి గత ప్రభుత్వం ఇలాంటివన్నీ కూడా ఏం తీసుకొచ్చిందనే క్వశ్చన్ రేజ్ అవుతుందన్న ఇదితోనే ఒక డైవర్షన్ చేయడానికే కుట్రకోణం కూడా దాగుంది. ఇప్పుడు ఇన్సిడెంట్ని ఇలా జరగడానికి కారణం కూడా అయి ఉండొచ్చు అన్న కోణంలో కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు. దానికి సంబంధించి విచారణ జరుగుతుంది. కానీ ఆ రకంగా కూడా మనం ఆలోచించవచ్చా? అంటే కుట్రకోణం అనేది ఏదన్నా ఉంటే అది ఇంట్రాగేషన్ లో తెలుస్తుంది చందు గారు. కానీ దాన్ని మనం కుట్రకోణం అని చెప్పి ఒక సైడ్ ట్రాక్ పట్టించడం అనేది ఈ మూమెంట్ లో కరెక్ట్ కాదనేది నాకు ఖచ్చితంగా అనిపిస్తా ఉంది. ఎందుకంటే అక్కడ డిఎస్పీ గారు అక్కడ ఎవరైతే గేట్లు ఓపెన్ చేశారో ఆయన ఒక చిన్న అనౌన్స్మెంట్ చేస్తుంటే ఇక్కడ ఒక మహిళకి అస్వస్థతగా ఉంది, ఆమెను మేము బయటకు తీసుకెళ్తా ఉన్నాం, మీరు ఎవరు కంగారు పడొద్దు, టికెట్స్ అప్పుడే ఇవ్వట్లేదు అనే ఒక చిన్న హ్యాండ్ మైక్ పట్టుకుని గనక ఆయన ఒక నిర్ణయం తీసుకుని అక్కడ అనౌన్స్మెంట్ చేస్తుంటే స్వయానా సీఎం చంద్రబాబు గారే ప్రెస్ మీట్ లో నేను దేవుడి దగ్గర రాజకీయం చేసే వ్యక్తిని కాదు, నేను ఆయన భక్తుడిని, ముఖ్యంగా దేవుడి విషయానికి, తిరుమల తిరుపతి విషయానికి వచ్చేసరికి నేను సాధారణ వ్యక్తిని, భక్తుడిని, అందరూ తప్పు జరిగింది అందరూ సమిష్టిగా బాధ్యత తీసుకోవాలని మాట్లాడినటువంటి వ్యక్తి. మరి దీనికి సంబంధించి అక్కడ ఏం జరిగిందని మీరు ఆలోచిస్తున్నారు?
నేను అదే చెప్తా ఉన్నానండి. ఏం జరిగింది అనేది పూర్తి స్థాయిలో ఇప్పుడు మనకున్న ప్రాథమిక సమాచారం ప్రకారం, అక్కడ చూస్తున్న వీడియోలను బట్టి, అక్కడ బాధితులతో మాట్లాడిన దాన్ని బట్టి మనకు తెలుస్తున్నది ఏంటంటే, గేట్లు ఓపెన్ చేసినప్పుడు సడన్ గా వెనకాల ఉన్న వాళ్ళు గేట్ల కోసం గేట్లు ఓపెన్ చేశారు అనుకుని తోసుకుంటూ ముందుకు రావటం, దానిలో కింద ఉన్న ఫ్రంట్ లైన్ లో ఉన్న కొంతమంది కింద పడిపోవటం, వాళ్ళని తొక్కుకుంటూ బయటకు వెళ్ళిపోవటం. ఇప్పుడు అక్కడ ఎక్కువ మంది క్రౌడ్ కూడా లేరు, దగ్గర దగ్గర 2500 మంది ఉన్నారు. మనం లక్షల మందితో మీటింగ్లు పెట్టుకున్నాం, లక్షల మందితో రోడ్ షోలు నిర్వహించుకున్నాం. జాగ్రత్తగా క్రౌడ్ మేనేజ్మెంట్ చేయడంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి పెట్టింది పేరు. అటువంటిది కేవలం 2500 మంది వచ్చిన పరిస్థితుల్లో, వాళ్ళు ఉన్న ప్రాంగణంలో ఇటువంటి జరిగిందంటే ఖచ్చితంగా అధికారుల మధ్యలో సమన్వయ లోపం ఉంది. జాగ్రత్తగా కమ్యూనికేట్ చేయాల్సిన విషయాలని వాళ్ళకి కమ్యూనికేట్ చేయలేదు. పొద్దు నుంచి సాయంత్రం వరకు వాళ్ళు వేచి ఉండటం, ఒక రకమైన నిరాశ నైరాశ్యంలో కూడా అక్కడ ఉన్న పిలిగ్రిమ్స్ ఉంటారు. అంటే ఎవరైతే దేవుణ్ణి టికెట్లు తీసుకోవడానికి వచ్చారో వాళ్ళందరూ కూడా ఉండే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ ఖచ్చితంగా ఒకళ్ళ మీద బ్లేమ్ చేసి రాజకీయం కోసం దీన్ని వాడుకోవాలన్న ఉద్దేశం అయితే మాకు లేదు. ఖచ్చితంగా అక్కడ తప్పు అయితే జరిగింది. తప్పు జరగబట్టే అక్కడ 6 ప్రాణాలు కోల్పోయారు, దగ్గర దగ్గర 39 మంది గాయాలైనాయి. దానికి మనం జవాబుదారీ తీసుకోవాలి. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు చెప్పినట్టు అక్కడ టిటిడి పాలక మండలి ఏర్పడిందంటే దానికి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడబట్టే ఈ రోజున ఆ మండలి అక్కడ ఆ కమిటీ అక్కడ ఫామ్ అయింది. ఖచ్చితంగా వాళ్ళు చేసిన తప్పుకి మనందరం కూడా బాధ్యత తీసుకోవాలి. ఎవరు చేసిన తప్పు, దాన్ని తప్పు జరిగింది, మమ్మల్ని మమ్మల్ని క్షమించండి అని చెప్పి దేశ ప్రజలని, దేవదేవుడి భక్తులందరినీ, హైందవ ధర్మాన్ని పాటించే వాళ్ళందరినీ కూడా కోరుకోవడం అనేది ఒక గొప్ప విషయం. అంటే క్షమించండి, తప్పు జరిగింది, తప్పు సరిదిద్దుకుంటాం, ఖచ్చితంగా ఎవరైతే తప్పు చేశారో వాళ్ళందరినీ కూడా శిక్షించే విధంగా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటదని అని చెప్పడం కూడా గొప్ప విషయం. వీళ్ళ మీద బ్లేమ్ చేసేయటం చాలా ఈజీ. కానీ ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా అక్కడ జరిగిన తప్పుకి ఎవరైతే కూటమి ప్రభుత్వంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా బాధ్యత తీసుకుని ఖచ్చితంగా క్షమాపణ అడగాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రజల్ని, దేశ ప్రజల్ని, ఆ వెంకటేశ్వర స్వామి భక్తుల్ని ఖచ్చితంగా మా సైడ్ నుంచి కూడా పర్సనల్ గా తప్పు జరిగింది కాబట్టి క్షమాపణ అడుగుతా ఉన్నాం. కాకపోతే ఇక్కడ అన్ని రకాల వస్తువులు తీసుకున్నా కూడా జరిగింది. అంటే దగ్గర దగ్గర 1100 మంది పోలీసులను అక్కడ పెట్టినా కూడా సమన్వయం లోపించిందంటే అది అంటే అంత ఇంట్రెస్ట్ గా చేయకపోవటమా? నిన్న పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు కూడా కొంతమంది పోలీసులు క్రౌడ్ ని కంట్రోల్ చేస్తా ఉన్నారు, కొంతమంది అలా నుంచి చూస్తా ఉన్నారు. సో నిర్లక్ష్యం కూడా ఇక్కడ కొట్టొచ్చినట్టు కనబడతా ఉంది. పోలీసుల నిర్లక్ష్యం, లేదంటే మనం కూడా ఒకంత అక్కడికి వెళ్ళినప్పుడు ఇంతమంది క్రౌడ్ ఉన్నప్పుడు ఒకంత బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గడిచిన 15-20 రోజులుగా అనేక రకమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. సినిమా హాల్కి సంబంధించి, లేకపోతే గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ముందు అక్కడ ఏడిబి రోడ్ లో జరిగిన రోడ్ యాక్సిడెంట్ కానివ్వండి, ఇట్లా మనం కూడా ఒకంత బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పారో ఖచ్చితంగా అందరూ కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. మేము బాధ్యత తీసుకుంటాం, ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు మేము బాధ్యత తీసుకోము అంటే మాత్రం కుదరదు. రైట్ కిరణ్ గారు. గాయత్రి గారు, మీరు ఎలా చూస్తారంటే పవన్ కళ్యాణ్ గారు కామెంట్స్ తీసుకుంటే కనుక ఏదో అటు సీఎం చంద్రబాబు గారు మాట్లాడినా కూడా తప్పిదం జరిగింది, కొంతమంది భక్తులు మరణించారు, దీనికి సంబంధించి కూడా అందరూ సంతాపాన్ని వ్యక్తం చేశారు, ఎక్స్గ్రేషియాలు ప్రకటించారు. ఇదంతా ఒక ఎత్తు అయితే భక్తులతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఓకే, భగవంతుడు